పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నది జనసేన పార్టీలు, ఏ పార్టీలో అయినా అలాగే ఉంటుంది డెఫినెట్ గా. డిప్యూటీ సీఎం అయినా కూడా కార్యకర్తలకి ఆయన అభిమానులకి సాటిస్ఫాక్షన్ లేదు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. సీఎం అంటున్నారు వైజాగ్ లో. ఎందుకంటే అది బట్ న్యాచురల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న పదవి చాలా ప్రాముఖ్యమైన పదవి. సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కూడా, మిగతా పోస్టులు కాదు. కానీ తర్వాత ముఖ్యమంత్రి పోస్ట్ అంటే అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. అక్కడ మనం పవర్ డిస్ట్రిబ్యూషన్ లో చేసుకున్న ఒక అడ్జస్ట్మెంట్. సో ఆ సందర్భంగా పార్టీ కోరుకుంటున్నది ఎప్పుడు కూడా కోరుకుంటుంది వారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు చెబుతున్నారు, ఇది మనం అందరం కలిసి చేసిన పోరాటం. ఈ కలిసి చేసిన పోరాటం వల్ల వచ్చిన ఫలితం వల్ల ఈ ప్రభుత్వం మనం 5 సంవత్సరాలు నడపాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆయన నేను బయటికి తీసుకొస్తానని అంటున్నారు. ప్రతిపక్ష భూమికను నేను పోషిస్తానని అన్నారు. కొన్నిసార్లు హోమ్ డిపార్ట్మెంట్ సరిగా పని చేయట్లేదని, తర్వాత ఎవరో పాలక పక్షంలో ఉన్న ఒక వ్యక్తి ఫారెస్ట్లో ఏదో ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తిరుపతి అడవుల్లో జరుగుతున్నప్పుడు ఆ విధమైన పరిస్థితి. అందువల్ల ఇదేంటంటే కూటమిలో ఉన్న అంటే టోటల్ సరెండర్గా ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఇది ఒక